నుండి చిరంజీవి కావాలన్నా వద్దు అంటూ ఉంటాడు అనుకుంటాను అరవింద్. కానీ అరవింద్ తల్లిగారు నా తల్లిగారు, ఆవిడకి మాత్రం నేనంటే బాగా ఇష్టం. ఆవిడెప్పుడూ పిలవాలనుకుంటుంది, ఇతనే అగ్గిపుల్లకి ఇస్తుంటాడు, ఎందుకు తెలియదు. ఏదేమైనా ఈ రోజున అత్యద్భుతమైనటువంటి సత్కారం నా సోదరుడు చిరంజీవికి. హృదయపూర్వకంగా సినిమా పరిశ్రమ గర్వించదగినటువంటి విషయం. ఒకసారి పద్మభూషణ్ జగ్గయ్య గారికి వస్తే నేనే నా సొంత డబ్బులతో మద్రాసులో ఫంక్షన్ చేశాను, నేనొక్కడే ఇండస్ట్రీని పిలిచి. ఆ తర్వాత వాడికి వచ్చింది, వాడు ఈరోజు వస్తానని చెప్పి ఎందుకు రాలేదు రాస్కల్ చిరంజీవి రజనీకాంత్. వాడు రావలసింది, వాడు ఎందుకో రాలేదు, కారణం తెలియదు, అడిగి కనుక్కుంటాను. వాడికి వచ్చినప్పుడు సన్న ఫంక్షన్ చేద్దామంటే వద్దులే అన్నాడు. ఈ రోజున చిరంజీవికి వస్తే నాకు వచ్చినట్టుగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను హృదయపూర్వకంగా. చాలా ఆనందంగా ఉంది. మేము కలిపి చేసిన చిత్రాలు ఎన్నో విజయవంతమైనాయి. చాలా సంతోషం చిరంజీవి. ప్రతి ఒక్కరూ నిన్ను ఆశీర్వదించారు. ఆశీర్వదించకపోయినా నేను ఎప్పుడు ఎల్లకాలం నువ్వు చిరంజీవిగానే ఉంటావు. ఎందుకంటే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటారు. చీ అనకూడదండి, మన చీ అంటే డేంజర్ ఇంగ్లీష్లో. నాకు మొన్ననే తెలిసింది, తెలియక ఇంగ్లీషు మాట్లాడితే ప్రాబ్లం అని. తెలియక ఇంగ్లీషు మాట్లాడడం, తెలియక పెళ్లి పత్రికలు రాయడం చాలా పొరపాటని. ఈ మధ్యనే పెళ్లి పత్రిక వేద్దాం, మా అమ్మాయికి పెళ్లి నడితే చీ అని రాశాం. అక్కడ ఏమంటే చీ అని కూడా సార్ రాస్తే చిరంజీవి అని రాయాలన్నారు. నెక్స్ట్ ఏమిటి సార్ అన్నాను. SOW పెట్టండి అన్నారు. సార్ పెట్టకూడదు సార్ అన్నారు. ఏమిటయ్యా SOW సూడు పంది సార్ అన్నారు. తెలియదు కాబట్టి తెలియని భాష అది పక్కన పెట్టినా చిరంజీవి అనే పదం ప్రతి విషయంలోనూ మనం ఆశీర్వదిస్తూ ఉంటాం, చిరంజీవిగా వర్ధిల్లు అని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలా ప్రతి ఇంట్లో ఎప్పుడు తరతరాలకు చిరంజీవి అనే పదం ఎలా వాడుకలో ఉంటుందో ఆ విధంగా నువ్వు నీ భార్యా బిడ్డలు కలకాలం అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని నా షిరిడి సాయినాథుని వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. చిరంజీవి ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నా డ్రీమ్ గర్ల్ జయప్రద, నా సోదరి జయసుధ వేదిక మీదకి వస్తే చిరంజీవిని గౌరవ సత్కారం చేస్తాం. నా తోటి నటినటులు రావాల్సిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాలి. ఇది నా ఒక్కరిది కాదు, కూర్చున్న పిలవపోయినా ఇక్కడ హాజరైనటువంటి నా తోటి నటినటులందరూ అందరూ చిరంజీవి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా తగ్గని తీసుకురండి. గారు నటుడు, మరి నేను రమ్మని చెప్పడం ఓకే, ఓన్లీ నటీనటులు రండి. ప్రతి ఒక్కరూ రాధిక, సుహాసిని, రాధిక అందరూ నటీనటులు అన్నాను. అంజనా చలేరి అందరూ నటీనటులు, అందరూ స్నేహ, సంగీత. మొట్టమొదట వారికి కప్పుతున్న శాలువ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కప్పుతున్నది. రెండో శాలువ నేను పర్సనల్గా ఇష్టపడి కప్పుతున్న శాలువ.
ఫస్ట్ సినిమా హీరోయిన్ రేష్మి రాయ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. పర్సనల్ గా వారి తరఫున వారందరి తరఫున ఇస్తున్నటువంటి గజమాల, శ్రీకాంత్ గారి తరఫున వారి మిత్రుల తరఫున తమ్ముళ్ళందరూ కలిసి గజమాల. చిరంజీవి గారి పక్కనున్నది ఆయన తొలి సినిమా హీరోయిన్ రేష్మి రాయ్ గారు.